మా ఊరు వచ్చి గుడివాడ దగ్గర ఒక పల్లెటూరు అండి, పుట్టుకుంట. నేను 92 నుంచి హైదరాబాద్లో ఉన్నాను. 92 నుంచి 96 వరకు నేను కూడా ఒక STPI అండర్ చేసే USA కంపెనీ MNC కంపెనీలో జాబ్ చేశాను. ఆ ఎక్స్పీరియన్స్తో దెన్ మేము 96లో ఇంటర్నెట్ రిలేటెడ్ కనెక్షన్స్ ఇవ్వటం, మోడెమ్ సెల్ చేయటం, తర్వాత 98 నుంచి వెబ్ డెవలప్మెంట్ అన్నీ స్టార్ట్ చేసామండి. ఇట్స్ ప్యూర్లీ వెబ్ డెవలప్మెంట్ కంపెనీ. ఇట్స్ ఫస్ట్ వెబ్ డెవలప్మెంట్ కంపెనీ ఇన్ హైదరాబాద్. ఈ కంపెనీ తర్వాత ఏ కంపెనీలో ఎవరైనా స్టార్ట్ చేయడం, డొమైన్ నేమ్ అంటే ఏంటి, అసలు హోస్టింగ్ అనేది, ఈమెయిల్ సొల్యూషన్ ఏంటి, వెబ్ డిజైనింగ్, డెవలప్మెంట్, పోర్టల్స్, వెబ్ డెవలప్మెంట్, కామర్స్ సైట్స్, ఈ అన్ని రకాలైన వెబ్సైట్స్ ఇక్కడ చేస్తాం. కంపెనీని 96లో స్టార్ట్ చేసామండి. యాక్చువల్గా ఇట్స్ ఏ ప్రొప్రైటర్షిప్ ఆర్గనైజేషన్. నేను ఒక్కడే, ఈ కంపెనీ స్టార్ట్ అయింది నాది ఒక్కడితోనే స్టార్ట్ అయిందండి. ఇది మేము స్టార్టింగ్లో ఇంటర్నెట్ కనెక్షన్స్ ఇచ్చేవాళ్ళం. యాక్చువల్గా అసలు అప్పుడు ఇంటర్నెట్ అనేది మనకు హైదరాబాద్లో ఎంటర్ అవడం అనేది, పబ్లిక్ అవైలబిలిటీ అనేది 96లో త్రూ DOT, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ద్వారా వచ్చిందండి. అంతకుముందు వరకు నేను 92 నుంచి 96 వరకు STPI సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ అండర్లో ఉన్న కంపెనీలో పనిచేయడం వల్ల నాకు అక్కడ ఉన్న కంపెనీలతో ఇంటర్నెట్ మీద బాగా అవగాహన ఉందండి. ఫస్ట్ వర్షన్ నెట్స్కేప్, మొజాయిక్ ఈ సాఫ్ట్వేర్స్ ఉన్నప్పటి నుంచి కూడా నేను ఉండటం వల్ల నాకు బాగా అవగాహన ఉందండి. ఆ తర్వాత 96 బిఫోర్ కూడా ఇంటర్నెట్ కనెక్షన్ ఎవరన్నా చేయాలంటే అమెరికాకి డైల్ చేసి 110 రూపీస్ పర్ మినిట్ పడేదండి. లైన్ కూడా ఇంటర్నెట్ కనెక్షన్ అవ్వాలంటే. ఆ తర్వాత BSNL DOT వాళ్ళు రావటం వల్ల ఇంటర్నెట్ చాలా తక్కువ రేట్లో వచ్చిందండి. ఆ తర్వాత 99లో సచివం వాళ్ళు ప్రైవేట్ సెక్టర్లో ISPs ఎంటర్ అవటం వల్ల అక్కడి నుంచి చాలా ఈజీ అయిందండి. అందువల్ల అసలు ఇన్స్పిరేషన్ అంటే దట్ ఈస్ ద ఫస్ట్ స్టార్టప్ ఇది కాబట్టి, నేను అంతకుముందు నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. అదే టైంలో 96లో నేను నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ నుంచి నేను 15 రోజులు ట్రైనింగ్ తీసుకోవటం వల్ల నాకు చాలా ఈజీ అయిందండి ఇక్కడ హైదరాబాద్లో కంపెనీ స్టార్ట్ చేయడానికి. కానీ ప్రత్యేకంగా కంపెనీ అనేది కాకుండా ఇండివిజువల్గా సర్వీస్ స్టార్ట్ చేసాం. తర్వాత టీమ్ అది యాడ్ అయ్యాము. వీ హ్యావ్ అరౌండ్ నియర్లీ హైదరాబాద్లోనే ఒక 2000 కస్టమర్ల వరకు మేము ఇంటర్నెట్ కనెక్షన్స్ DOT నుంచి కానీ ఎవరిదైనా ఇవ్వటం వల్ల, అదే కస్టమర్ల నుంచి రిపీటెడ్ బిజినెస్ రావటం వల్ల మేము కంపెనీగా గ్రో అవ్వటానికి ఛాన్స్ దొరికిందండి. ఇంటర్నెట్ అనేది స్టార్టింగ్ 96లో అందరూ కూడా ఈమెయిల్స్ వాడటానికి, అదే టైంలో 96, 97లోనే హాట్మెయిల్, యాహూ కూడా స్టార్ట్ అవ్వటం వల్ల ఈమెయిల్ కమ్యూనికేషన్స్కి బాగా వాడటానికి అలవాటు పడ్డారు స్టార్టింగ్లో. అప్పుడు ఆ టైంలో అసలు సైట్స్ అనేది చాలా తక్కువ ఉండేవి. వెబ్సైట్స్ డిజైనింగ్ చేయడం కానీ, ఎవరైనా కస్టమర్లు వర్క్ ఇవ్వటం గురించి కానీ చాలా తక్కువ ఉండేయండి. ఆ టైంలోనే మేము స్టార్ట్ చేసి వెబ్ డిజైనింగ్, డెవలప్మెంట్ ఎక్కువ రియల్ ఎస్టేట్ వాళ్ళకి పబ్లిక్ ఇన్స్టెడ్ ఆఫ్ బ్రోచర్ని చూపించడం బదులు వెబ్ డెవలప్మెంట్, వెబ్సైట్స్ చేస్తే చాలా ఈజీగా ఉంటుందని చెప్పేసి దీంతో మోటివేషన్తో ఎక్కువ చేసామండి. అదే టైంలో డొమైన్స్ కూడా అప్పుడు $100 ఉండేయండి, ఇప్పుడైతే $10కి వచ్చేసినాయి. అప్పటికి ఇప్పటికి బాగా డిఫరెన్స్ రావడం ఏంటంటే, స్టార్టింగ్లో పేమెంట్ గేట్వేస్, క్రెడిట్ కార్డ్స్, ఇంటరాక్షన్ విత్ ఆన్లైన్ ఇవన్నీ ఉండేవి కాదు. అందువల్ల చాలా తక్కువ ఉండేది. ఓన్లీ బ్రోచర్కి ఆల్టర్నేటివ్గా ఉండేది వెబ్సైట్ ప్రజెంటేషన్, కంపెనీస్ ప్రజెంటేషన్ అలాంటివి. కానీ ఇప్పుడైతే ఏంటంటే ఆన్లైన్లోనే కమ్యూనికేషన్స్ కంప్లీట్గా మారిపోయిందండి. బికాజ్ ఆఫ్ ఈ బ్యాంకింగ్ అన్నీ కూడా ఆన్లైన్ అవ్వటం వల్ల, పేమెంట్ గేట్వేస్ డెవలప్ అవ్వటం, క్రెడిట్ కార్డ్స్ బాగా యూసేజ్ పెరగటం వల్ల, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ పెరగటం వల్ల వెబ్సైట్స్ కూడా ఇప్పుడు కామర్స్కి చిన్న వెబ్సైట్స్ అలా పెద్ద వెబ్సైట్స్, కామర్స్ పోర్టల్స్, ఇన్ఫర్మేషన్ షేరింగ్, ఈ ఒకరినొకరు కమ్యూనికేషన్స్, చాటింగ్ ఇవన్నీ పెరగటం వల్ల అప్పటికిప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చింది. ఈ 10 ఏళ్లలో బాగా డిఫరెన్స్ వచ్చిందండి. ఫ్యూచర్లో కూడా ఇంకా ప్రతి ఒక్కటి కూడా ఆన్లైన్ అయిపోతుందండి. ఈవెన్ లెర్నింగ్ కూడా ఆన్లైన్. ఇప్పుడు ఈవెన్ ఇన్స్టిట్యూట్స్ కూడా మేబీ ఫ్యూచర్లో ఒక 5-6 ఇయర్స్ అయితే ఇన్స్టిట్యూట్స్ కూడా మాయమైపోవచ్చు. ఎందుకంటే కంప్లీట్గా లెర్నింగ్కి వచ్చేస్తారు కాబట్టి అన్నీ కూడా ఎవ్రీథింగ్ ఆన్లైన్ అవుతాయండి. చాలా డిఫరెన్స్ వచ్చింది లాస్ట్ 96కి ఇప్పటికి 10 ఏళ్లలో. కంప్లీట్లీ ఇట్ హెస్ చేంజ్డ్. వెబ్సైట్స్ యూసేజ్ విషయంలో కానీ, టెక్నాలజీ డెవలప్ అవడంలో కానీ అన్నింటిలో వాళ్ళు. ఈ వెబ్సైట్స్ డిజైన్ చేయడం కూడా ఇదివరకు అయితే చాలా కష్టపడి చేయాల్సి వచ్చేదండి. ఎందుకంటే అప్పుల్లో టూల్స్ అవి ఎక్కువగా ఉండేవి కాదు డెవలప్ చేయడం కోసం. యాక్చువల్గా వెబ్సైట్ డిజైనింగ్ అంటే ఎడోబ్
ఫోటోషాపు, డ్రీమ్ వేవర్, ఫ్లాష్, ఈ 3 ఎక్కువ అవసరం. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ఇవి 3 వాడతారండి. దీంతోపాటు PHP, MySQL, ASP, .NET ఇవి ప్రోగ్రామింగ్ సైట్, పోర్టల్ సైట్స్ డిజైన్ చేయడం. బేసిక్ వచ్చేసి వెబ్సైట్ ఫ్రంట్ లుక్ అండ్ ఫీల్, యూజర్ ఇంటర్ఫేస్ డిజైనింగ్ కోసం అంటే అడోబ్, ఫ్లాష్, డ్రీమ్ వేవర్. ఈ ఫ్లాష్ దీనికి అడోబ్ దీనికి కూడా ఆటోమేటిక్గా కూడా కొన్ని సాఫ్ట్వేర్లు వచ్చాయండి. కాకపోతే అవి కంప్లీట్గా ఫ్రేమ్ వర్క్ దీని మీద జస్ట్ కంపెనీ నేము, ఎగ్జిస్టింగ్ కొన్ని రకాలైన టెంప్లెట్స్, రెడీమేడ్ థీమ్స్ అవి సెలెక్ట్ చేసుకుని అంత క్వాలిటీ అది రాదు. ట్రెడిషనల్ వెబ్సైట్స్కి ఒక పర్సన్ క్రియేటివ్ డిజైనర్, క్రియేటివ్ హెడ్ ఉండి ప్లాన్ చేసిన దానికి ఆటోమేషన్గా ఆన్లైన్లో అప్లికేషన్ దొరికేటికి, లేదంటే ఒక సాఫ్ట్వేర్ ఆఫ్లైన్లో ఇన్స్టాల్ చేసుకుని నేము, కంపెనీ నేము, పేర్లు, బటన్స్ అవి ఇస్తే ఆటోమేటిక్గా పిక్ అయ్యేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే క్వాలిటీ, గుడ్ లుక్ అండ్ ఫీల్, డిజైన్ అది చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంత ఇంప్రెసివ్గా ఉండవు అవి సైట్స్. అందువలన కంప్లీట్గా డిజైనింగ్ హెడ్, డిజైనింగ్ క్రియేటివ్ డిజైన్స్ ద్వారా వెళ్తేనే పర్ఫెక్ట్ డిజైనింగ్ అది సైట్ అది లుక్ అండ్ ఫీల్ కూడా చాలా బాగుంటుంది. ఈ వెబ్సైట్స్ డిజైనింగ్ ఒకటే కాకుండా ఈ వెబ్సైట్స్ లైవ్ ఉండాలి అంటే దీనికి బ్యాక్ ఎండ్ కంప్లీట్గా కంపల్సరీగా ఒక డొమైన్ నేమ్ రిజిస్ట్రేషన్, దీనికి సర్వర్స్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఈ సర్వర్స్ వచ్చేసి మనకి ఇండియాలో ఇప్పుడు బికాస్ ఆఫ్ ఇంటర్నెట్ బ్యాండ్విడ్త్ వల్ల మనం ఎక్కువ సైట్స్ ఇక్కడ హోస్ట్ చేయలేకపోతుంది. ఈవెన్ 1% సైట్స్ కూడా మనం హోస్టింగ్ ఇండియాలో లేవండి. కంప్లీట్గా సైట్స్ అన్నీ కూడా ఆన్లైన్లోనే అమెరికా నుంచి తీసుకొని అక్కడ డొమైన్ రిజిస్ట్రేషన్ అంతా కూడా USA కంపెనీస్ హెవీ బ్యాండ్విడ్త్ అవైలబిలిటీ ఉండటం వలన సైట్స్ చాలా ఫాస్ట్గా రావడం వలన అక్కడే హోస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. 95% సైట్స్ అన్నీ కూడా అక్కడ నుంచే హోస్టింగ్ చేస్తామండి. మేజర్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఎక్కువగా ఈమెయిల్స్, కొంచెం సర్వర్స్ ఎప్పుడైనా డౌన్ అయితే ఈమెయిల్స్ పనిచేయకపోవడం, సైట్స్ రాకపోవడం, డొమైన్ మేనేజ్మెంట్ సర్వీస్ DNS సర్వర్స్ ఏమైనా ప్రాబ్లం రావడం ఇలాంటివి ఉంటా ఉంటాయండి. ఎక్కువగా మైనస్ పాయింట్స్ అంటే మనకి ఇండియాలో హెవీగా బ్యాండ్విడ్త్ అది బాగా డెవలప్ అయ్యి ఇంటర్నెట్ హై స్పీడ్ ఇప్పుడైతే మ్యాక్సిమం బ్రాడ్బ్యాండ్ సర్వీస్ వచ్చాయి కాబట్టి చాలా అడ్వాంటేజ్. 96కి ఇప్పటికి 10 టైమ్స్ ఇంటర్నెట్ స్పీడ్స్ పెరిగాయి. ఇప్పుడు కూడా లేటెస్ట్ రిలయన్స్, ఈ టాటా ఇండికామ్ వాళ్ళు కూడా ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న బ్రాడ్బ్యాండ్ కన్నా అట్లీస్ట్ 10 టైమ్స్ ఫాస్ట్ ఇంటర్నెట్, మొబైల్ ఇంటర్నెట్ కూడా వచ్చేసిందండి. 3G సర్వీసెస్ దీంట్లోనే 3.1 Mbps స్పీడ్ అది వస్తుందండి ప్రజెంట్ ఉన్న ఇంటర్నెట్లో. సో చాలా చేంజెస్ వచ్చాయండి 96కి ఇప్పటికి. ప్రాబ్లమ్స్ వచ్చేసి ఎక్కువగా ఏంటంటే ఈ సైట్స్ హోస్టింగ్ అన్నీ కూడా USAలో హోస్ట్ చేయడం వలన కొంచెం ఒక్కొక్కసారి కమ్యూనికేషన్ గ్యాప్, అది టైమింగ్స్ డిఫరెంట్ వలన కూడా సర్వీసులు డౌన్ అవుతూ ఉంటాయి. కాకపోతే మా కంపెనీ నుంచి మేము వచ్చేసి ఎక్కువ ఈమెయిల్ సర్వీస్ అంటే కంప్లీట్గా గూగుల్తో టైప్ ఉండి గూగుల్ సర్వర్స్ వాడటం వలన 99.9% అప్ టైము ఈమెయిల్ సర్వీషన్ చాలా బాగుంటుందండి. హోస్టింగ్ కూడా వచ్చేసి మేము కంప్లీట్ టెక్నాలజీ ఎక్స్పీరియన్స్ వల్ల మార్చామండి. SAN టెక్నాలజీ అండ్ స్టోరేజ్ ఏరియా నెట్వర్క్ టెక్నాలజీ వాడుతున్నాం. ఇన్స్టెడ్ ఆఫ్ పుట్టింగ్ ఆల్ ద సైట్స్ 1 సర్వర్లో పెట్టడం కన్నా బంచ్ ఆఫ్ హార్డ్ డిస్కుల్లో డిఫరెంట్ హార్డ్ డిస్కుల్లో సైట్స్ పెట్టడం వల్ల ఏదైనా ఒక హార్డ్ డిస్క్ పోతే 1-2 సైట్లు ఆగుతాయి, కానీ కంప్లీట్గా హోల్ సర్వీస్ ఆగడం అనేది లేదండి. మేము దగ్గర ఇప్పుడు వచ్చేసి ఒక 1800 వెబ్సైట్లు మెయింటైన్ చేస్తున్నామండి ఆల్ ఓవర్ ది వరల్డ్. మాకు మేజర్గా వచ్చేసి వర్క్స్ అన్నీ కూడా త్రూ గూగుల్ నుంచి వస్తాయండి. ఇట్స్ ఏ వెరీ ఓల్డ్ కంపెనీ. ప్లస్ రెఫరెన్స్ సైట్స్ ద్వారా రెఫరల్ కంపెనీస్ నుంచి మాకు ఎక్కువ వర్క్స్ వస్తూ ఉంటాయి గూగుల్ నుంచి కూడా. జాబ్ సెంటర్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. టీవీలో వచ్చే యాడ్స్ ని గానీ, సినిమా ట్రైలర్స్ ని గానీ బోర్గా ఫీల్ అవుతూ ఛానల్స్ మారుస్తున్నారా? అయితే మీరు బోలెడన్ని విలువైన బహుమతులు కోల్పోయినట్లే. ఇదేంటి అని ఆలోచిస్తున్నారా? టీవీలో వచ్చే యాడ్స్, సినిమా ట్రైలర్స్ పై బ్రెయిన్ కి పదును పెట్టే ప్రశ్నలు అడిగి విలువైన బహుమతులు గెలుచుకునే అవకాశాన్ని కల్పిస్తున్న సరికొత్త కార్యక్రమమే ఏ టీవీ సమర్పిస్తున్న బ్రెయిన్ ఉంటే చాలు. మీరు SMS చేయవలసిన విధానం BRAIN బ్రెయిన్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీరు ఏ క్వశ్చన్ కి SMS చేస్తున్నారో ఆ క్వశ్చన్ నంబర్ మరియు మీ ఆప్షన్ ని టైప్ చేసి 56006767 కి SMS చేయండి. ఎంతమంది కరెక్ట్ గా SMS పంపిస్తే అంతమందికి విలువైన బహుమతులు ఇవ్వడమే ఈ ప్రోగ్రాం ప్రత్యేకత.
ఏంటండి ఈ అమ్మాయికి పిచ్చి పట్టింది అనుకుంటున్నారా? పైకి వెళ్తోంది, కిందకు వస్తుంది, అడి తిరుగుతోంది, ఇడి తిరుగుతోంది, పేపర్ తీస్తోంది, పెన్నుతో గీస్తోంది, మాటలు లేకుండా మూకే అభినయం అనుకుంటున్నారా? ఇందులోనే ఉందండి మా ప్రోగ్రాం పేరు. ఏది గెస్ చేయండి? వద్దులేండి, ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వకముందే ఈ క్విజుల పేరుతో నసపెట్టడం ఎందుకులేండి, నేనే చెప్పేస్తా. చూపిస్తా. నేను 2 విషయాలు మర్చిపోను. నన్ను ప్రేమించిన నా ఫ్యాన్స్ ని, నేను ప్రేమించే ఈ నెఫ్టిల్ ని. దగ్గు వచ్చినప్పుడు మనకే కాదు, పక్కనున్న వాళ్ళకు కూడా డిస్టర్బెన్సే కదా. దానికి ఒకే ఒక నివారణం నెఫ్టిల్ కాఫ్ సిరప్ మాత్రమే. దగ్గు గొంతులో గరగర క్షణాల్లో మాయం నెఫ్టిల్ కాఫ్ సిరప్ తో. Jain Heritage Cambridge School presents Talent Hunt at Shilparamam 24th May 2009. Win exciting prizes, Well Baby Show, Splash the Colors, Light, Music and Dance. For registrations, contact 04032525252. చెల్లించాల సాలిడ్ పేదనాలు ఉంది నాలెడ్జ్ తెలుసా నీకు వద్దే కాలేజ్ సాగర్ మేక్స్ ఇట్ రియల్లీ సాలిడ్ టెన్షన్ వద్దు సింప్లీ కూల్ సాగర్ సిమెంట్. సాలిడ్ సిమెంట్ అంటే సాలిడ్ ఇల్లు. వారం రోజులుగా మణికట్టు నొప్పులు, వేళ్ల కణుతుల దగ్గర వాపులతో బాధపడుతున్నాను డాక్టర్ గారు. వినార్ 6 శక్తి అన్ని నొప్పుల నుండి విముక్తి. ఇంటిల్లిపాతికి కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, మెడ నొప్పులు, నడుం నొప్పులు, తుంటి నొప్పులు, వెన్నెముక నొప్పులు మరియు వాపులు, బెణుకుల నుండి సత్వర ఉపశమనానికి డార్విన్ ఉత్తరాఖండ్ వారి విశిష్ట ఉత్పాదన వినార్ 6. వెల్కమ్ బ్యాక్. నేను ఈ వెబ్ ఇండస్ట్రీలోకి స్టార్టింగ్ కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత 96 నుంచి 99 వరకు బాగానే ఉండే. డొమైన్లు ఎప్పుడైతే కొంచెం రేటు తగ్గిన తర్వాత ఈ అప్పుల్లో మనకి రిస్ట్రిక్షన్స్ అవి ఉండేది కదండి, ఎవరైనా ఏ డొమైన్ అయినా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దానివల్ల మేము స్టార్టింగ్లో మా కంపెనీ నుంచి మేము ఎక్కువగా చాలా డొమైన్లు, పాపులర్ డొమైన్స్ చాలా దగ్గర మోర్ దాన్ 150 డొమైన్స్ నుంచి 200 డొమైన్స్ వరకు రిజిస్ట్రేషన్. అలాంటి వాటిలో ఈవెన్ స్టార్టింగ్లో ఈ కళాంజలి.com, కళాంజలి రిలేటెడ్ డొమైన్స్ చాలా డొమైన్లు ఉండేవండి. మేము యాక్చువల్గా అవి ఆన్లైన్ పెయింటింగ్ రిలేటెడ్గా అలాంటివి పెడదాం అనుకున్నాము. కాకపోతే వీ హ్యావ్ సమ్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ విత్ దట్ కంపెనీ. వాళ్ళు మా మీద కేసు అది వేసి వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్కి వెళ్ళి జెనీవా నుంచి కేసు ఫైల్ చేసి డొమైన్స్ అన్నీ కూడా ఇచ్చేసాం. మేము డొమైన్స్ అవి ఇచ్చేసాం. అలాగే సత్యం infoway.com అనేది దర్ ఇస్ మెయిన్ కంపెనీ ఉండేది సత్యం గ్రూప్లో. ఆ డొమైన్లు కూడా అలాగే వాళ్ళకి కూడా ఇచ్చేసామండి, చాలా డొమైన్లు కూడా. అలా తర్వాత అవేర్నెస్ అది వచ్చింది, ఎవరికి వాళ్ళు బుక్ చేసుకుంటున్నారు. స్టార్టింగ్లో అంత అవేర్నెస్ ఉండేది కాదు.
ఇప్పుడైతే డొమైన్లు మీద కూడా ఇప్పుడైతే బిజినెస్ చేసుకో జనరిక్ డొమైన్స్ వీ కెన్ డూ ద బిజినెస్ అండ్ ఎనీ డొమైన్ వీ కెన్ బుక్ అండ్ ఆన్లైన్లో ఒక చిన్న వెబ్సైట్ పెట్టి అడ్వర్టైజ్మెంట్స్ గూగుల్ యాడ్వర్డ్స్ యాడ్సెన్స్ ఇవన్నీ పెట్టుకుని కూడా ఇప్పుడైతే బిజినెస్ చేయొచ్చు. కానీ అప్పుడు డొమైన్లు ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ అండ్ పేటెంట్ రిజిస్ట్రేషన్ ఉన్న డొమైన్లు చేయడం అనేది ఇప్పుడు అంత సజెస్టబుల్ అయితే కాదు. బట్ జనరిక్ డొమైన్స్ వీ కెన్ బుక్ అండ్ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు ఈజీగా కొంచెం. కానీ వెబ్ మీద అవగాహన ఉంటే మాత్రం చాలా ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. ఈ కంటిన్యూ వెబ్ ఆన్లైన్లో త్రూ చాటింగ్ ద్వారా కానీ గూగుల్ నుంచి కానీ సో మెనీ సైట్స్ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకుని ఈవెన్ ఫ్రీలాన్సింగ్గా కూడా వర్క్ చేసుకోవచ్చు. కానీ బేసిక్గా వెబ్ డిజైనింగ్ అనేది ఇదివరకు జాబ్ రావడానికి టైపింగ్ ఎలా కావాలనుకున్నారు, ఇప్పుడైతే మినిమం డిగ్రీ చేసిన తర్వాత కొంచెం బేసిక్ నాలెడ్జ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండి వెబ్ డిజైనింగ్ ఫ్లాష్ అడోబ్ డ్రీమ్ వేవర్ ఈ 3 కూడా వితిన్ 2 monthsలో నేర్చుకుని కూడా వర్క్ స్టార్ట్ చేయండి. మినిమం బేసిక్ 5,000 నుంచి ఎక్స్పీరియన్స్ 2 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ వస్తే 10,000 రూపీస్ వరకు కూడా సంపాదించడానికి చాలా ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉన్నాయండి. మేము ఆ విషయంలో లాస్ట్ 10 years నుంచి ఎక్కువగా ఫ్రెషర్స్ని తీసుకుని ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడ జాబ్ అది పెట్టుకోవడం. ఇప్పుడైతే సెపరేట్గా ట్రైనింగ్ డివిజన్ కూడా స్టార్ట్ చేసామండి, స్పెషల్లీ ఫర్ ట్రెడిషనల్ డిజైన్స్. దీని గురించి కానీ వీఆర్ నాట్ యూజింగ్ ఎనీ థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్, ఈ ఆటోమేటిక్ బిల్డింగ్ వెబ్సైట్స్, ఎందుకంటే అవి అంత క్లారిటీ ఉండవు కాబట్టి ట్రెడిషనల్గా ఫ్లాష్లో అడోబ్లోను మాన్యువల్గా చేసి క్రియేటివ్ డిజైన్స్ ద్వారా చేసి ఆన్లైన్లో పెట్టుకోవడానికి దానికి ఎక్కువ మనీ అది రావడానికి ఛాన్స్ ఉన్నది. ఎందుకంటే ఎక్కువ ప్రిఫర్ చేస్తారండి కస్టమైజ్డ్ డిజైన్స్కి ఆల్వేజ్ మార్కెట్ ఈజ్ దేర్ అండి. చాలామంది వెబ్సైట్ చేయించుకుని కూడా ఎవ్రీ 3 months 6 months కూడా అప్డేట్ చేస్తూ ఉంటారు చాలా కంపెనీల వాళ్ళు. సో మార్కెటింగ్ అయితే ఎక్కువ ఆపర్చునిటీస్ ఉందండి. ఎవరైనా డిగ్రీ మినిమం 10+2 అయిన తర్వాత నిరుత్సాహపడకుండా కంపల్సరీగా అడోబ్ ఫ్లాష్ డ్రీమ్ వేవర్ నేర్చుకుంటే చాలా ఆపర్చునిటీస్ మాత్రం ఎక్కువ ఉన్నాయి. డిగ్రీ అయింది అండి చాలా అడ్వాంటేజ్, మినిమం డిగ్రీ ఈజ్ అడ్వాంటేజ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ అడోబ్ ఫ్లాష్ డ్రీమ్ వేవర్ నేర్చుకుని వెబ్ డిజైనర్గా స్థిరపడటానికి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయండి. మనం వెబ్సైట్ పోర్టల్స్ గురించి డిస్కషన్ చేయాల్సి వస్తే యాక్చువల్గా వచ్చేసి మనకి సో మెనీ రకాలైన పోర్టల్స్ వచ్చాయండి. చాలా డిఫరెంట్ పోర్టల్స్ లైక్ న్యూస్ రిలేటెడ్ పోర్టల్స్, రియల్ ఎస్టేట్ రిలేటెడ్ పోర్టల్స్ అండ్ జాబ్ రిలేటెడ్ పోర్టల్స్. ఒక్కొక్కరు ఒక్కొక్క ఏరియా ఎక్స్పర్టైజ్ ఉన్నారు. కొన్ని సైట్స్ వచ్చేసి అన్ని రకాలైన ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి ఒక పర్టికులర్ సైట్లో. కానీ పోర్టల్స్ సైట్స్ లైక్ 2000 yearలో అయితే .com బూమ్ అనేవాళ్ళు ఆ టైంలో అయితే అప్పుడు వచ్చినది. కానీ అవన్నీ పోర్టల్స్ అయితే ఇప్పుడు లేవు. కానీ చాలా వరకు ఉన్న పోర్టల్స్ అన్ని మెజారిటీ ఆఫ్ ద పోర్టల్స్ రన్ చేస్తున్నారు. కానీ ఏ కంపెనీ వాళ్ళు కూడా ఎవరు కూడా ప్రాఫిట్ రేంజ్లో ఉన్నారని చెప్పేసి అయితే మాత్రం లేదండి. అందరూ కూడా ఇన్వెస్ట్మెంట్ చేసి వెయిట్ చేస్తున్నారు. ఫ్యూచర్ బాగుంటుంది, ఇంకా ఫ్యూచర్ అంటే నెట్ యూజర్స్ ఎంతమంది అయితే బాగా పెరుగుతూ ఉంటారో ఎంత ఆటోమేటిక్గా అప్పుడు పోర్టల్స్ కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఎక్కువగా క్లిక్ అవుట్ అవ్వే ఛాన్స్ ఉంది. లైక్ ఇప్పుడు ఈవెన్ ఫొటోస్ రిలేటెడ్ పోర్టల్స్ ఉన్నాయి, Zoom.com అని మనకి ఇందులో. వాటికి ఏంటంటే అందరూ కూడా ఇది ఇప్పుడు మనం ప్రజెంట్ మనం ఫొటోస్ తీసుకొని డిజిటల్ ఫోటోలు అనేది తీసుకెళ్ళి ఇదివరకు అయితే మనం రీల్ ఇచ్చి ప్రింటింగ్ వేసుకోండి. ఇప్పుడైతే ఆన్లైన్లో అప్లోడ్ చేసి క్రెడిట్ కార్డ్ నుంచి పేమెంట్ చేసి మళ్ళీ ఫొటోస్ కొరియర్లో రావడం ఆ టెక్నాలజీ వచ్చింది. యూఎస్ఏ లెన్సర్లో వాడితే మనకి ఇండియాలో కూడా స్టార్ట్ అయిందండి. అలాంటివన్నీ కూడా ప్రతిదీ కూడా ఆన్లైన్లోనే జరుగుతూ ఉంటే మాత్రం ఎనీ కైండ్ ఆఫ్ వెబ్సైట్స్ ఇట్ విల్ సక్సెస్ అవుతుందండి. ఎప్పుడైతే సర్వీసెస్ మోర్ యూజర్స్, ఎప్పుడైతే ఇంటర్నెట్ యూజర్స్ తక్కువ మంది ఉంటారో ఆటోమేటిక్గా ఆ పోర్టల్స్కి రెవెన్యూ కూడా తగ్గుతుంది, ఎక్కువ మంది విజిట్ అవ్వరు. మెజారిటీ ఆఫ్ ది సైట్స్ అన్నీ కూడా అడ్వర్టైజ్మెంట్ మీదే డిపెండ్ అయ్యి రెవెన్యూ మోడల్ వచ్చేసి అడ్వర్టైజ్మెంట్ మీదే డిపెండ్ అయ్యి ఉన్నారు. కానీ అంటే బిజినెస్ టు బిజినెస్ రిలేటెడ్ బిజినెస్ కంపెనీల నుంచి ఇంకొక బిజినెస్ కంపెనీకి అడ్వర్టైజ్మెంట్లు దీని మీద డిపెండ్ అవ్వడం వల్ల ఎక్కువ రెవెన్యూ రావటం లేదు. కానీ అలా కాకుండా రియల్గా ప్రతి సైట్ నుంచి అంటే ఈ-కామర్స్ సైట్స్ ఎక్కువ సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉందండి. ఇండివిజువల్గా ఎవరైనా స్టార్ట్ చేయాలంటే పోర్టల్ వైజ్గా కాకుండా ఈ-కామర్స్ వెళ్ళి ఇండివిజువల్ పర్టికులర్ ప్రొడక్ట్స్, ఒక ఎలక్ట్రానిక్ ఉంటే ఎలక్ట్రానిక్ ఐటమ్స్, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఎక్స్పర్టైజ్ ఉన్న వాళ్ళ రియల్ బేసిక్ అంటే సిన్స్ లాంగ్ టైం జాబ్ ఎక్స్పీరియన్స్ని బట్టి ఈ-కామర్స్ సైట్స్ స్టార్ట్ చేస్తే చాలా సక్సెస్ అవ్వడానికి చాలా ఎక్కువ ఛాన్స్ ఉందండి. అలాగే జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఇప్పుడు ఈవెన్ మా ఆర్గనైజేషన్లో చూసుకుంటే మేమైతే జాబ్ ఆపర్చునిటీ మాకు ఎప్పుడు రిక్వైర్మెంట్ ఉంటానండి. కాకపోతే ఏంటంటే మంచి ఎక్స్పీరియన్స్డ్ ఎంప్లాయీస్ అయితే దొరకట్లేదు. కాబట్టి ఇదివరకు మేమే ఫ్రెషర్స్ని తీసుకుని మేమే ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడే జాబ్ పెట్టుకోవటం, అవుట్ ఆఫ్ 10 మందిలో 3-4 మిగలటం, సక్సెస్ అవ్వకపోవడం, వాళ్ళు టాలెంట్ చూపించలేకపోవడం ఆ ట్రైనింగ్ టైంలో. అందువల్ల అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఇప్పుడు మేమే ట్రైనింగ్ డివిజన్ ఒకటి స్టార్ట్ చేసామండి. ఆ ట్రైనింగ్ డివిజన్ 2 నెలలు ట్రైనింగ్ 3 నెలలు ట్రైనింగ్ అవ్వగానే అవుట్ ఆఫ్ 40 మెంబర్స్ 20-30 మెంబర్స్లో ఒక 2-3 మేమే సెలెక్ట్ చేసుకుని బెస్ట్ పీపుల్ని పెట్టుకోవటం
జరుగుతుందండి. మిగిలిన వాళ్ళందరికీ కూడా ఏం చెప్తున్నామంటే మేము ట్రైనింగ్ అది ఇస్తాం. వాళ్ళకి సపరేట్ ఓన్ డొమైన్ ఏమో హోస్టింగ్ అది ఇవ్వడం వల్ల వాళ్ళు చేసిన వర్క్స్ అన్ని కూడా ఆన్లైన్లో హోస్ట్ చేసుకుని పబ్లిక్ గూగుల్లోనే వాటిలో రిజిస్టర్ చేసుకుని దే ఆర్ ఆల్సో ట్రయింగ్ ఫర్ ద ఇండివిజువల్ ఫ్రీలాన్సింగ్ జాబ్స్ కోసం ట్రై చేసి అలా కూడా చాలామంది డబ్బులు సంపాదిస్తున్నారండి. వెబ్లో మాత్రం చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయండి. కాకపోతే కొంచెం ఇంటెలిజెంట్గా ఆశ కొద్దీ వెళ్ళకుండా డబ్బులు ఎక్కువ ఇన్వెస్ట్ చేయకుండా బేసిక్ ఈవెన్ 5,000 రూపీస్ స్టార్టింగ్తో కూడా మీరు ఎవరైనా సరే వెబ్సైట్ స్టార్ట్ చేసి అక్కడ నుంచి మెల్లిగా జాబులు సంపాదించడం గ్రాఫ్ మెల్లి ఎవ్రీ మంత్ 2,000 3,000 అక్కడ నుంచి ఎక్స్పీరియన్స్ కొద్దీ పెరుగుతుంది. కానీ ఒకేసారి వేరే ఎక్కడో కొన్ని ఈ మధ్య అడ్వర్టైజ్మెంట్లు వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ ఎర్న్ లాట్ అని చెప్పేసి వస్తున్నాయి. అవన్నీ కూడా చాలా వరకు బ్లఫింగ్ చేస్తున్నారండి. అన్నీ కూడా అదంతా రియల్. యూఎస్లో కూడా రియల్ కాదండి. బిట్వీన్ లైక్ అది MLM లాంటిదే కానీ అది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ లేదంటే నేను డబ్బులు కట్టండి క్లిక్లు కొడితే డబ్బులు వస్తాయి అని చెప్పేసి చాలా వరకు డబ్బులు తీసుకోవడం బ్లఫ్ చేయడం ఇట్స్ బాగా చీట్ చేస్తున్నారండి. అది మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఉండండి అవసరం లేదు. కానీ దానికన్నా ట్రెడిషనల్గా వెబ్ డిజైనింగ్ నేర్చుకుని జాబ్కి వెళ్ళటం లేదంటే ఓన్ వర్క్లు చేసుకోవడం దట్ ఈస్ బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ ఎనీ వన్ అప్కమింగ్ వచ్చేవాళ్ళు కదండి. If anybody interested to join about taking services from Bitranet about web development designing గురించి కానీ వెబ్ డెవలప్మెంట్ కానీ పోర్టల్స్ గురించి కానీ లేదంటే ట్రైనింగ్ డిజైన్ గురించి కానీ డొమైన్ హోస్టింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇంటర్నెట్ సర్వీసెస్ దాని గురించి ఎవరైనా సరే కాంటాక్ట్ చేయొచ్చు మమ్మల్ని ఎనీ 24 hours టైం ఇక్కడ. ఇది మా ల్యాండ్లైన్ మా వెబ్సైట్ వచ్చేసి ప్లీజ్ విజిట్ www.bitranet.com అండ్ అవర్ ఈమెయిల్ ఐడి వచ్చేసి bitra@bitra.com అండి. ఎవరైనా ఎనీ టైమ్ దే కెన్ కాల్ my number 9848025046 or our landlines is 23316699 or 66667899. We can even anybody can ask our suggestions also. We can suggest over phone or through email. Email is the preferable and we can send email, detailed email for anyone if anybody asks questions about this thing gurinchandi. Thank you for your ATV. People has given good opportunity for explain to about web development and web designing, web industry related issues. Thank you very much. వెబ్ వరల్డ్లో ప్రస్తుత పరిస్థితులు, వీటిపై పెరుగుతున్న ఆదరణ, విశ్లేషణ, వీటిపై నేటి మన ఫోకస్. Hi, I'm Srinivas Gattu, Head Operations at Trendyworks Technologies Private Limited. Let me tell about my company. It is around 5-year-old company. We are registered with STPI and we are also a member of NASSCOM. We have around 25,000 clients across the globe, mostly in US around 80%, and we have around 1,300 private label resellers, and they have got a